చెప్పాలండి. కృష్ణతేజ గారు ఓకేనా వాయిస్? ఓకే డన్. చెప్పండి, అంటే ఇప్పుడు కోర్టు ధిక్కరణ ఇన్ని కేసులు సుమారు 63-64 కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. రంగనాథ్ గారికి సంబంధించి పలు విమర్శలు వస్తున్నాయి, హైడ్రా పైన కూడా విమర్శలు వస్తున్నాయి, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి. అంటే ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నేతలు అంటున్నారు దీన్ని బ్లాక్ మెయిల్ కోసం మాత్రమే హైడ్రాని మీరు వాడుతున్నారని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు జ్యోత్స్న గారు ముందుగా హెచ్ఎంటీ ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు హైడ్రా పైన వద్దాం. నిన్నగా మొన్న హెచ్ఎంటీలో నేను మాట్లాడుతూ చెప్పడం జరిగింది, హైడ్రా ఎప్పుడు కూడా ప్రాథమికంగా జియో 99 ఏర్పాటైనప్పటి నుంచి ఇవాళ రక కూడా సుమారు 1,50,000 కోట్ల విలువైన భూమి, 3,350 ఎకరాల భూమి సుమారు అటు ఇటుగా సిటీలో హైడ్రా దాన్ని తీసుకురావడం జరిగింది. హైడ్రా ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటిది? నివాసేతర భూములను తీసుకోవడము, నివాసం ఉంటున్న ప్రజల దూరం పోకపోవడమే హైడ్రా ప్రైమరీ ఆబ్జెక్టివ్. దానికి అనుకూలంగానే ఇవాళ బతుకమ్మ కుంట కానీ, మన సున్నప్ చెరువు కానీ, ఇలా గండిపేట చెరువు కానీ, అలా ఎక్కడెక్కడ కబ్జాలు గురవుతున్నాయో అక్కడ వెళ్ళడం జరిగింది. ఇవాళ మేము కేటీఆర్ కనుక విమర్శలు చేస్తున్నారు, హైడ్రా కేవలం ధనవంతుల దగ్గరికి వెళ్ళలేదు, కేవలం పేదల దగ్గరికి వెళ్తుందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కూడా, హైడ్రా కమిషనర్ గారు కూడా పదే చెప్పడం జరుగుతుంది. ఎవరైనా డెఫినెట్లీ మీడియా ముందు కాదు, సోషల్ మీడియాలో కాదు, మా దగ్గర రండి, వినతులు ఇవ్వండి, దానికి కూడా ఎఫ్టీఎల్ ఏరియాలో లేకపోతే బఫర్ జోన్ దానికి వస్తుంటే హైడ్రా డెఫినెట్లీ క్యాప్చర్ చేసుకుని వెళ్తుందని చెప్పి, ఇక తర్వాత ఇంకో కొంతమంది విమర్శలు ఏమొస్తున్నాయి, బతుకమ్మ కుంట దగ్గర ప్రభుత్వ చర్యలు విమర్శిస్తూ కొన్ని బీఆర్ఎస్ వాళ్ళు కొంచెం సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. ఎట్లా సుధాకర్ రెడ్డి గారు 10 ఎకరాలు బతుకమ్మ కుంట పైన ఆయన ఉంటే దాంట్లో 7 ఎకరాలకు ఆయన పట్టాలు చేసుకుని దానికి అనుకూలంగా ఆయన పొజిషన్ లో ఉంటే, గతంలో కేసీఆర్ గారు అదే భూమి పైనకు వస్తే హెలికాప్టర్ల నుంచి పూల వర్షాలు కురిపించినారు. ఇవాళ అదే భూమి పైకి నిజంగా అక్కడ షెడ్లు వేసుకుని ఉంటుంటే అక్కడ హైడ్రా వెళ్ళి కూల్చింది. దాని మీద కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేసినాక ఎక్కడ కూడా అబ్సల్యూట్ పొజిషన్ ఉన్నాడు నిరూపితలం కాలేదు. హైకోర్టులో కానీ, సివిల్ కోర్టులో కానీ, ఈవెన్ సుప్రీంకోర్టులో అయినా ఎస్ఎల్పీ వేసినా సరే ఇవాళ ఎక్కడ కూడా హైడ్రా కూడా అక్కడికి వెళ్ళి టెంపరీ పొజిషన్ ఉంది, ఆయన కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేసినారు. ఇలా స్టేటస్ ఆర్డర్ దగ్గరకు వస్తుంది హైడ్రా అంటే, హైడ్రా ఎక్కడ కూడా. కృష్ణతేజ గారు, అంటే ఇప్పుడు బడా నేతలది ఇప్పుడు ఒకటి పోయినా ఒకటి ఉంటది అన్నటువంటి వాళ్ళ గురించి ప్రస్తావన మనం కాసేపు పక్కన పెడితే, ఆక్రమణలు జరుగుతున్నాయా లేదా ఇవన్నీ కాసేపు పక్కన పెడితే, ముఖ్యంగా పేదల గురించి వచ్చినట్టయితే తరతరాలుగా అంటే వాళ్ళది అవునా కాదా అనేది ఇన్వెస్టిగేషన్ అంటే విచారణ సందర్భంలో మనకు తెలుస్తాయి. అట్ ద సేమ్ టైం అంటే పేదవాళ్ళు, గూడు లేని వాళ్ళు ప్రభుత్వాలే ఇండ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మీరే ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నారు అంటే ఏం లేనటువంటి వాళ్ళకు గూడు కల్పించాలి అన్న దాంతోనే కొన్నేండ్లుగా దశాబ్దాలుగా ఒక 3-4 దశాబ్దాలకు కూడా అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళను కూడా ఖాళీ అంటే ఆ విజువల్స్ మీరు చూశారు, మేము చూసాం. కేవలం బడా నేతల గురించి ఏం మేము క్వశ్చన్ చేస్తలేం, పేదల గురించి క్వశ్చన్ చేస్తున్నాం. వాళ్ళకు డౌట్ ఉంది, వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళకు కూడా ఒక స్థిర నివాసము లేదంటే వాళ్ళను బెటర్ ప్లేస్ కు వాళ్ళని తరలించిన తర్వాత మీరు చేయాల్సిన అటెంప్ట్స్ కూడా చాలా సందర్భాల్లో పిల్లలను చూసాము, పెద్దలను చూసాము. అంటే ఇవన్నీ చూస్తున్నాం కదా, అసలు వాళ్ళ జోలికే పోతలేమని మీరు ఎట్లా చెప్తున్నారు? జ్యోత్స్న గారు, హైడ్రా ఎప్పుడైనా మానవీయ కోణంలో పనిచేస్తుంది, అది జియోలోకి కుందపరుచుంది. ఇప్పుడు నేను చెప్పదలుచుకుందండి, ఈ సున్నప్ చెరువు దగ్గర, రామంతపూర్ చెరువు దగ్గర ఈ ఘటనలు చాలా చూసినాం. దానికి అనుకూలంగా ప్రభుత్వం కూడా సుమారు 350 కుటుంబాలను ఐడెంటిఫై చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుందండి, శాంక్షన్ చేసింది. ఇవాళ ఇంకా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరో నిజంగా నిర్వహిస్తున్నారు, వాళ్ళకి చేస్తున్నాం అంతే తప్ప ఇక్కడ కూడా వాళ్ళని ఇక్కడ మానవీయ కోణం లేకుండా హైడ్రా విచక్షణ అధికారం తీసేసుకుని వెళ్ళిపోవట్ల మీద అండి. అందుకే మీ ముందు మొదట్లో చెప్పడం జరిగింది, హైడ్రా ప్రైమరీ ఆబ్జెక్ట్ నివాసేతర ప్రాంతంలోకి వెళ్ళడం, భూమి తీసుకోవడం ప్రభుత్వం. ఎందుకంటే హైడ్రా వ్యక్తిగత ఎజెండా ఏం లేదండి. హైడ్రా ప్రభుత్వ ఖజానాలు భూమి జమ చేస్తుంది, ప్రభుత్వ భూమి ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజల సొమ్ము ప్రభుత్వం కాపాడుతుంది, ప్రభుత్వం యాజమాని. కాబట్టి మేము ఎక్కడ కూడా విచక్షణంగా యూనిలాటర్కి వెళ్ళటం లేదు. ఇంకోటి వాళ్ళు వచ్చేసేసి హైడ్రాలో మానవీయ కోణం లేదు అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు, దానికి జవాబుదారీ పడుతున్నారు. కేటీఆర్ గారు చెప్పినప్పుడు కూడా తిరుపతి రెడ్డి గారి దగ్గర కానీ లేకపోతే ఇంకా వేరే వారి మంత్రుల పేరు చెప్తున్నారు, మీరు వెళ్ళి ఎఫ్టీఎల్ లిమిట్ లో ఉందని చెప్పి మీరు హైడ్రా దగ్గర కంప్లైంట్ చేయమని చెప్తే దానికి ముందుకు రారు, లేదా దానికి అడుగులు ఎవరు ప్రశ్నించరు. ఎందుకు ఇవన్నీ ఎందుకు డబుల్ డైమెన్షన్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు? హైడ్రా పైన మీ స్టాండ్ ఏంటి? వెల్కమ్ చేస్తున్నట్టు హైడ్రా అనేది ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి భూములకు సంబంధించి వీళ్ళంతట వీళ్ళు ఇది ప్రభుత్వ భూమి, దీన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది, దాన్ని చూడాల్సిన, ఇలా కాకుండా ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు వర్క్ చేస్తుంది హైడ్రా. లేదంటే ప్రభుత్వ భూమి ఎక్కడెక్కడ ఉంది, చెరువులు ఎక్కడెక్కడ కబ్జా అయ్యాయి అంటే మొత్తానికి వీటికి ఆక్రమణలు జరిగిన చోట వెళ్తుందా, కంప్లైంట్ వస్తేనే వెళ్తుందా?
ఎఫ్టీఎల్ ఐడెంటిఫై చేయాలి జ్యోత్స్న గారు. ఎఫ్టీఎల్ ఐడెంటిఫై చేసి ఎఫ్టీఎల్ లిమిట్ లో ఉన్న జోలికి హైడ్రా వెళ్తుంది తప్ప హైడ్రా ఎఫ్టీఎల్ లిమిట్ గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుందామండి, పవన్ కళ్యాణ్ గారి కూడా విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి జోలికి హైడ్రా ఎందుకు వెళ్ళటం లేదు. రంగనాథ్ గారు చాలా వివరంగా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ఆయన ఎఫ్టీఎల్ పరిధి ఉన్నా కూడా అది పట్టా భూమి, దానికి ఎఫ్టీఎల్ లో డెఫినెట్లీ ఆయన ఎక్కడ కూడా ఫెన్సింగ్ వేయలేదని చెప్పి. ఎందుకంటే ఎక్కడైనా మనము నీటి ప్రవాహం అడ్డుకోవడము, లేకపోతే ఎఫ్టీఎల్ లిమిట్ లో నిర్మాణాలు చేపట్టడము, లేకపోతే ఎఫ్టీఎల్ లిమిట్ నివాసం ఉంటున్న దగ్గరికి హైడ్రా వెళ్తుంది కాబట్టి హైడ్రా ప్రైమరీ ఆబ్జెక్టివ్ చెరువులని నాలని పరిరక్షించాలా, పార్కులను పరిరక్షించాలని తప్ప. మీరు చూడండి, నిజంగా హైడ్రా వెళ్ళాలనుకుంటే ఆ రోజు కాకా వెంకటస్వామి గారు అప్పటి నుంచి కూడా విపరీతమైన కాలనీలు అండి మన సిటీలో మన నివాసం ఉంటున్న ఎవరైనా బాగా గమనిస్తాం, అప్పటి నుంచి వెళ్చే ఎఫ్టీఎల్ లిమిట్ లో. కాకపోతే ఎక్కడ కూడా నివాస ప్రాంతాలు హైడ్రా వెళ్తుందా కూల్చేస్తుందని రాత్రి. కాంగ్రెస్ నేతల పేర్లు నేను పర్టికులర్ గా ఏం చదవట్లేదు, కానీ కాంగ్రెస్ నేతలకు సంబంధించి ఇంతకుముందు కేటీఆర్ బయట కూడా మీరు వినే ఉంటారు. అంటే వాళ్లకు సంబంధించి అంటే ఒక కంప్లైంట్ వస్తే మాత్రమే మేము వెళ్తాం. అంటే ఎఫ్టీఎల్ పరిధి ఈ పరిధులకు సంబంధించి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్లకు రెవెన్యూ రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా, అంటే కొంతమందికి కావాల్సిందేమో చకచక ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇది భూమి, ఇది ప్రభుత్వానికి సంబంధించింది, ఇది చెరువు పరిధి, ఇది ఎఫ్టీఎల్ ఉంది లేదు అన్నటువంటి లెక్కలు మీరు ఇచ్చేస్తారు. అదే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇస్తారు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు మాత్రం వాళ్ళ పరిధికి కానీ వాళ్ళ మీద ఒక కంప్లైంట్ రాదు. ఇప్పుడు కంప్లైంట్ ఎందుకు ఇవ్వరు? బీఆర్ఎస్ నేతలు అదే పనిలో ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటూనే ఉంటున్నారు. ఎక్కడెక్కడే వాటికి సంబంధించి మీకు ఎందుకు డీటెయిల్స్ వస్తలేవు? ఎందుకు మీ దగ్గరికి వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎందుకు వస్తలేదు ప్రభుత్వం దగ్గరికి? వెరీ గుడ్ క్వశ్చన్. ధరణి గానీ ప్రస్తుతం భూభారతి పోర్టల్ వస్తున్నప్పుడు కానీ టెక్నాలజీ డెవలప్ అవుతా ఉంటే శాటిలైట్ మ్యాప్స్ ఆధారంగా ఇవాళ మనం అంతా గమనిస్తున్నామండి. అంత డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి ఏది ఎఫ్టీఎల్ లిమిట్ లో ఉంటుందో ఏది ఎఫ్టీఎల్ లిమిట్ ఉండటం లేదో డెఫినెట్ ఐడెంటిఫై చేయొచ్చు, ముందుకెళ్ళొచ్చు. ఇవాళ నేను ఒక థియరీ చెప్తే అది నమ్మాలని అనటం లేదు, హైడ్రా ఒక థియరీ చెప్తే హైడ్రా నమ్మని చెప్పడం లేదు. కాబట్టి మీ హెచ్ఎంటీ కూడా విషయం కెమెరాలు వెళ్ళి పెట్టండి, నిజంగా ఏది ఎఫ్టీఎల్ లిమిట్ ఏది వస్తుందో శాటిలైట్ మ్యాప్ మనం అనలైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇవాళ మీరు చెప్పిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్. కొన్ని వ్యక్తుల పైన ఎగ్జాంపుల్ మన సంగారెడ్డిలో ఆ ముఖ్యమైన వ్యక్తి ఒక, అంటే నేను పేరుతో సహా చెప్తున్నాను, అక్కడ వచ్చింది ఆయన డెఫినెట్లీ ఆయన ఎందుకు కూలగొట్టారంటే డెఫినెట్లీ పూర్తిగా హైడ్రాలో ఉంది. ఆయన ఎప్పుడు కేసు ఎప్పుడు స్టేటస్ ఆర్డర్ 1 year బ్యాక్ ఆర్డర్ ఆయన ఇంప్లిమెంట్ చేసుకోకుండా ఆయన అన్ని అసైన్ లైన్ లోనే వేసుకుని కూర్చున్నారండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నారు? హైడ్రా ఎక్కడ కూడా విచక్షణ అధికారాలు వాడటం లేదు, హైడ్రా నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్ గా వెళ్తుంది. కాబట్టి మేము చెప్పదలుచుకుంది కూడా అదే. అందుకే మేము ఇంత గణాంకాలతో సహా చెప్తున్నాం కదా, హైడ్రా 1,50,000 కోట్ల విలువైన భూమి సుమారు 3,350 ఎకరాల భూమి కాపాడిందని. ఇవాళ లోతుకుంటలో కూడా మీరు ఎపిసోడ్ అంతా రావడానికి కారణం లోతుకుంట. అది ఇవాళ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎక్కడో హైజా మైండ్ స్పేస్ దగ్గర భూమి చూపించి ఐటెంటీ దగ్గర కడతా అంటే మీరు ఊరుకుంటారా అండి? ఎందుకంటే అది డిఫెన్స్ భూమి, అందులో ప్రభుత్వం B2 కేటగిరీ సుమారు 119 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో మీరు డెఫినెట్లీ నేను ఫెన్సింగ్ చేస్తా, చెరువులు గుట్టలు కూల్చేస్తా, పర్యావరణ హాని కల్పిస్తా అంటే అక్కడ ఉన్న వాళ్ళు సేవ్ డ్రగ్ సొసైటీ వాళ్ళు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారండి. దానికి అనుకున్న హైడ్రా కోర్టు అంశానికి సంబంధించి మరి ఎందుకు అంత తీవ్రంగా స్పందించింది? ఎంత దిస్ ఇస్ ఆల్సో ఇక్కడే నేను అందుకే చెప్పిన మానవీయ కోణం అని చెప్పి. ఇవాళ ఇదే విషయం మానవ, ఎందుకంటే అది ఒక విద్యా సంస్థ, అందులో చదువుకున్న వాళ్ళు అన్ని మతాలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అది ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత పుట్టుకొచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. దాని వల్ల ఎంబడే మనం కూలిస్తే అందుకేనా నివాసేతర భూమిని అని చెప్పి. అందుకే అక్కడ ఆల్రెడీ అది యాక్టివిటీ కొనసాగుతుంది కాబట్టి డెఫినెట్లీ హైడ్రా